హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ హీరోస్లో బాక్స్ ఆఫీస్ పరంగా చాలా వెనకబడి ఉన్నటువంటి హీరో. ఎప్పుడు ప్రైజ్ చేయడమే కాదు, హీరోలో ఉండేటువంటి లోపాలు ఎందుకు వెనక తగ్గాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా మనం అప్పుడప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో వరుణ్ తేజ్ ఆగస్ట్ 7th కొరియన్ కనకరాజుతో మన ముందుకు వస్తున్నారు. జస్ట్ ఒక 4-5 minutes అతని కెరీర్లో చేసినటువంటి సినిమాలు, బాక్స్ ఆఫీస్ సక్సెస్, ఫెయిల్యూర్స్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. వరుణ్ తేజ్ మొదటి సినిమా ముకుంద, దాని తర్వాత కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం, F2, గద్దలగొండ గణేష్, గని, F3, గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, ఈ సినిమాలన్నీ చేసుకొచ్చారు. వరుణ్ తేజ్ కెరియర్ మనం ఒకసారి చూస్తే ఆయన కెరియర్లో చాలా వరకు మంచి మంచి రోల్స్ చేశాడు. మనిషి చాలా హైట్ ఉంటాడు, అందంగా ఉంటాడు, అందుకే అని చెప్పేసి మెగా ఫ్యామిలీలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా ఉంటాడని చెప్పేసి అతన్ని మెగాస్టార్ చిరంజీవి గారు మెగా ప్రిన్స్ అని చెప్పేసి టైటిల్ ఇచ్చారు. తన టైటిల్ కార్డు అదే పడుతుంది, మెగా ప్రిన్స్ అనే చెప్పేసే పడుతుంది. సో అటువంటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ పరంగా వ్యత్యాసం చాలా చూపించాడు. ముకుందాకి కంచేకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాగే లోఫర్ కానీ, మిస్టర్ కానీ, ఫిదా కానీ, అంతరిక్షం కూడా మంచి ప్రయోగం. అలాగే గాంధీవదారి అర్జున కావచ్చు, గని కావచ్చు, ఇవన్నీ అంటే తనకు తాను పర్ఫార్మర్గా సినిమాకి వ్యత్యాసం చూపిస్తా తన కెరీర్ కొనసాగిస్తాడు. కానీ కమర్షియల్గా ఎక్కడో ఒక మాస్ హీరోకి ఉండాల్సినటువంటి కటౌట్ ఉన్నా సరే తను ఒక మాస్ హీరోగా, ఒక కమర్షియల్ మాస్ హీరోగా సెటిల్ అవ్వలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే ప్రయోగాత్మకమైనటువంటి చిత్రాల వైపే ఫోకస్ పెడతా కమర్షియాలిటీని తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాడేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇది కొరియన్ కనకరాజుతో తీర్చేస్తాడు. బికాజ్ ఇది ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ మాస్ ఫైట్స్ కూడా ఉన్నట్టుంది. ఒక ఇండియన్ బాడీలోకి కొరియన్ తాలూకు సోల్ వస్తే ఎలా ఉంటుంది అనేటువంటి కైండ్ ఆఫ్ కథలాగా అనిపిస్తుంది. తన ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఆ కొరియన్ తాలూకు హెయిర్ స్టైల్ కానీ, ఇవన్నీ కూడా ఇది ఏదో ఉండబోతుందిరా ఈ సినిమాలో అనేటువంటి ఎగ్జైట్మెంట్ అయితే కలిగిస్తుంది. ఆ పార్ట్లో ఏముంది, ఆ పార్ట్ ఓపెన్ చేస్తే అసలు ఆ ఆత్మ తాలూకు మోటో ఏంటి, ఇవన్నీ కూడా ప్రమోషన్స్ కావచ్చు, మిగతా చిన్న చిన్న టైర్ 2 హీరోస్తో వాళ్ళు చేసినటువంటి సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ముకుందా కానీ, కంచే కానీ, ఇటు తొలి ప్రేమ సినిమా కానీ, నాకు తొలి ప్రేమ సినిమా చాలా ఇష్టం వరుణ్ తేజ్ కెరియర్లో. తొలి ప్రేమ సినిమా కానీ, అంతరిక్షం కూడా నాకు ఒక ప్రయోగాత్మకమైనటువంటి సినిమాగా నాకు అది చాలా ఇష్టం. బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అవ్వలేదు. అలాగే ఇంకా గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, ఇవన్నీ అనుకున్నంత సక్సెస్ కాలేదు, చాలా వరకు ఫ్లాప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజుతో మన ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆ గత సినిమాలు అతను పోల్చుకుంటే ఇప్పుడు గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, ఈ రెండు కూడా డిజాస్టర్ అయినాయి. F3, F2 ఇవి రెండు కూడా మల్టీ స్టారర్స్ అని చెప్పేసి అనుకోడు, వరుణ్ తేజ్ ఖాతాలోకి వేయకూడదు. బికాస్ ఎనీవే మల్టీ స్టార్ అయినప్పుడు వరుణ్ తేజ్ ఉన్నాడు, ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సోలో సినిమాగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే తను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి కంబ్యాక్ ఇవ్వాల్సినటువంటి మూవీ ఇది కొరియన్ కనకరాజు. సో ఈ సినిమాకి ప్రీలీజ్ బిజినెస్ 12,50,00,000 వరకు జరిగినట్టు ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. అలాగే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 13 కోట్ల వరకు ఈ సినిమా రాబడుతుంది. ఒక్కసారి హిట్ టాక్ వస్తే మెగా సినిమా తాలూకు కలెక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేక్ వాక్ ఈ కలెక్షన్స్ అవన్నీ కూడా. బట్ ప్రీవియస్ సినిమా తాలూకు బిజినెస్లు, వాటి రాబడి, ఇవన్నీ చూసుకొనే దాని తర్వాత సినిమాల తాలూకు బిజినెస్ అవన్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి కలెక్షన్ అనేది మన చేతుల్లో ఉండదు. మెగా సినిమాలకి ఒకసారి టాక్ వస్తే కలెక్షన్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సో మంచి హిట్ కొడతాడు అనేటువంటి హోప్ అయితే ట్రైలర్ చూసిన తర్వాత నాకు వచ్చింది. అలాగే నల్గొండ గద్దర్ పాడినటువంటి ఆ సాంగ్ కూడా బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అలాగే ఈ కొరియన్ కనకరాజు డైరెక్టర్ విషయానికి వస్తే మేర్లబాగ్ గాంధీ, అతను 2013లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనేటువంటి సినిమా తీశాడు, మంచి సక్సెస్ అయింది. ఎక్స్ప్రెస్ రాజా కూడా మంచి సక్సెస్ అయింది. అలాగే కృష్ణార్జున యుద్ధం తీశాడు, బాగానే ఆడింది అది కూడా. సో దాని తర్వాత మ్యాస్ట్రో అవ్వచ్చు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను చూడలేదు. సో ఇప్పుడు కొరియన్ కనకరాజుతో మళ్ళీ వస్తున్నాను. అంటే చాలా గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ లాంటి హీరోతో ఒక మంచి ఎంటర్టైనర్, అలాగే మాస్ ఎలిమెంట్స్ కూడా మిస్ కాకుండా మంచి ఎలివేషన్స్తో వరుణ్ తేజ్ లాంటి హీరోని పెట్టుకుని వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆగస్ట్ 7th మన ముందుకు వస్తున్నారు. రేపు ఆగస్ట్ 6th ప్రీమియర్స్ పడబోతున్నాయి. సో బుకింగ్స్ కూడా బుక్ మై షోలో ఓపెన్ అయిపోయినాయి కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్. వరుణ్ తేజ్ స్టామినాకి, వరుణ్ తేజ్
పర్ఫార్మర్గా తనకు ఉండేటువంటి క్యాపబిలిటీస్కి ఈ సినిమా మళ్ళీ తన కంబ్యాక్ అంటే 2026లో మనం ఎలా అయితే ఓజీతో కళ్యాణ్ బాబాయ్ కావచ్చు, మనశంకర ప్రసాద్తో బాస్ కావచ్చు, పెద్దితో రామ్ చరణ్ కావచ్చు, ఇప్పుడు వరుణ్ తేజ్ ఈ సినిమాతో కావచ్చు, మెగా రిడెంప్షన్ లిస్ట్లోకి వరుణ్ తేజ్ పేరు ఈ కొరియన్ కనకరాజుతో ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. సో మీకు కొరియన్ కనకరాజు సినిమా పట్ల ఉండేటువంటి హైప్ ఏంటి, రేపు ఎంతమంది ప్రీమియర్స్కి వెళ్తున్నారు అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.